సరయు 5వ భాగం. 4వ భాగంలో సరయు గురించి పోలీసులు ఎంక్వైరీకి వస్తారు. ఆశని సరయు డబ్బులు అడిగిందని కరుణానిధి బాధగా సాగర్తో చెప్తాడు. సారథికి ఏం చేయాలో తోచదు. కథ కొనసాగుతుంది. ఒక్క నిమిషం సేపు అలా నిల్చుండి, ఇవాళ పౌర్ణమి కదూ, పిండారబోసినట్లుంది వెన్నెల అన్నది సరయు. కరుణానిధి ఏదో పుస్తకం పేజీలు తిరిగేస్తున్నాడు. అతను పేజీలు తిరగవేసే స్పీడును చూస్తుంటే సరయుకు అర్థమైంది అతనెంత పరధ్యానంలో ఉన్నాడో. అతని స్థితికి ఆమె జాలిపడింది. కానీ చేసేదేముంది? తాను నిస్సహాయురాలు. ఆమె మాటకెవరూ జవాబు చెప్పలేదు. ప్రేమి మాత్రం సాగర్ కాళ్ళ దగ్గర నుండి లేచి సరయు దగ్గరకు వెళ్ళింది. సరయు చేతులందించింది. ఆమె చేతి ఆధారంతో లేచి నిల్చుని సరయు కడుపులోకి తలదూర్చింది. అదంతా చూస్తూ ఉంటే, నీకేం పర్వాలేదు, వాళ్ళెంత మారిపోయినా నేను మాత్రం ఎప్పటికీ నీతోనే ఉంటాను అని హామీ ఇచ్చినట్లుంది. ఏం ప్రేమి, నేను మాట్లాడే మాటలు ఎవరికీ వినబడకపోయినా నీకు వినపడ్డది. పర్వాలేదు, నువ్వైనా నా హృదయాన్ని గ్రహించగలిగావు అన్నది సరయు బరువైన హృదయంతో. ఇలా రా ప్రేమి అన్నాడు సాగర్ విసురుగా. ఏం, నా నుండి అది కూడా చెడిపోతుందని భయమా? ఏం భయపడకండి. నేనెంత ప్రయత్నించినా అది ఎప్పటికీ మీదే గాని నాది కాదు. సరే, ఇంకా నేను ఇక్కడ ఉంటే తుఫాను రేగేటట్లుంది, వెడుతున్నాను. నాకు నిద్ర కూడా ముంచుకొస్తోంది. గుడ్ నైట్ టు బోత్ ఆఫ్ యూ అంటూ వెళ్ళిపోయింది సరయు తన పడక గదిలోకి. నేను కూడా వెళ్ళొస్తానండి. మీకేదైనా అవసరం ఉంటే పిలిపించండి, నేను వెంటనే వస్తాను. మీరు సరయును కలవండి. ఆ ఉత్తరం సంగతి నాకు కూడా తెలిసిందని చెప్పండి. ఆమె ఆ ఉత్తరాన్ని గురించి ఏం సమాధానమిస్తుందో చూడండి. తర్వాత ఏం చేయాల్సింది ఆలోచించవచ్చును అన్నాడు సాగర్. మంచిది సాగర్ బాబు, ఇదంతా చాలా గందరగోళంగా ఉంది. ఆమె దేనికి సమాధానం ఇవ్వదు. సంగతులు విషమించిపోతున్నాయి. అంతా అగమ్యగోచరంగా ఉంది. సరే, ప్రయత్నిస్తాను అని సాగర్కు వీడ్కోలు చెప్పాడు. సాగర్ వెళ్ళిపోయిన తర్వాత కరుణానిధి సరయు పడకగది దగ్గరకు వెళ్ళి తలుపు నెమ్మదిగా తట్టాడు. అమ్మా సరయు, రావచ్చునా అన్నాడు. రండి మామయ్య, తలుపు తీసే ఉంది, రండి అన్నది సరయు నిస్సత్తువతో. ఆమెకి లేచే శక్తి కూడా లేదు. సోఫా మీద చేరగిలబడి కూర్చుంది. ఎదురుగుండా నిలువుటద్దముంది గాని దానిలో తన రూపు చూసుకున్నట్లు లేదు. మరెవరో అందులో కనబడుతున్నారు. వేదనాపూరితమైన కండ్లతో రెప్పవాల్చకుండా చూస్తోంది అద్దం వైపు. కరుణానిధి గదిలోకి వచ్చి కోడలు కూర్చున్న సోఫాకు వెనకవైపు నిల్చున్నాడు. కూర్చోండి మామయ్య అంటూ సరయు లేవబోయింది. కానీ కోళ్ళల్ని లేవనీయకుండానే తలపై నిమురుతూ అద్దంలో ఆమె ముఖం చూస్తూ కొంచెం సేపు నిల్చున్నాడు. కోడలి ముఖంలో ఎంతో మార్పు ఉన్నట్లు గమనించాడు. కళకళలాడుతూ ఎప్పుడూ సంతోషంగా ఉండే ఆమె ముఖం వాడిపోయి ఉంది. 2-3 రోజుల నుండి అన్నం సరిగ్గా తినకపోవడం వలన నీరసంగా కూడా ఉన్నది. ఒక్కసారి కరుణానిధికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అదే సమయంలో సరయు కూడా మామయ్య ముఖం చూసింది. ఆవేదన, విచారం అతని ముఖంలో కనబడుతున్నాయి. ఈ 2 రోజుల్లోనే ఎంతో వయసు అయిపోయిన మనిషిలా కనబడుతున్నాడు కరుణానిధి. ఇంతకు ముందు మామకు కోడలకు పెద్ద తేడా ఉన్నట్లు కనబడేది కాదు. ఇద్దరూ అన్నా చెల్లెళ్ళ వలె కనబడేవాళ్ళు. ఇప్పుడు ఆయన ముఖంలో ముసలితనం కనబడుతోంది. దీనికంతటికీ కారణం తానేనని సరయుకు తెలుసు. మామయ్య యొక్క దీనస్థితి చూసి సరయుకి కళ్ళ నీళ్ళొచ్చాయి. ఆమెకు తెలియకుండానే కన్నీళ్లు చెంపల మీద నుండి జారిపోతున్నాయి. కరుణానిధి కళ్ళు మూసుకునున్నాడు. అందువలన కోడలి కళ్ళ నీళ్లు చూడలేదు. అమ్మా సరయు, నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు గదమ్మా అంటూ ఆమె తలను ముద్దు పెట్టుకున్నాడు. సరయు చెంపలను చేతులతో తాకాడు. వేడి కన్నీళ్లు చేతులకు తగిలాయి. ఇక సహించలేకపోయాడు. అమ్మా, ఈ దురదృష్టవంతుడు బ్రతికుండగానే నీ కళ్ళల్లో నీళ్ళ తల్లి, వద్దు, నీ కన్నీళ్లు చూడలేను తల్లి అన్నాడు కోడలి కళ్ళ నీళ్లు తుడుస్తూ. లేదు మామయ్య, నేనేమీ ఏడవడం లేదు అంటూ కన్నీళ్లు తుడుచుకొని లేచి సరిగ్గా కూర్చొని మామయ్యకు తన పక్కనే చోటిచ్చింది. నన్ను నమ్మవా తల్లి? నా మీద నీకు నమ్మకం లేదా? ఈ లోకంలో నీకోసం నేను చెయ్యలేని పనేదీ లేదని నీకు బాగా తెలుసు. ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఆ మాటలు అతని హృదయాంతరాళంలోనూ అంతకు మించి మనసులోంచి వెలువడ్డాయని ఆమెకు తెలుసు. కానీ ఏమీ తెలియనట్లే, ఇప్పుడు ఏమైంది మామయ్య, మీరనేదేమిటో నాకు అర్థం కావడం లేదు అన్నది. డబ్బు కావలసి వస్తే నన్ను అడగకుండా ఆ ఆశాదేవిని ఎందుకు అడిగావమ్మా? నన్ను అడిగితే నేను ఇవ్వనా అన్నాడు. మామయ్య నోటి నుండి ఆ మాట వెలువడగానే సరయు నిర్ఘాంతపోయి, మీకెవరు చెప్పారు మామయ్య అందేది. నువ్వు ఆశాదేవికి రాసిన ఉత్తరం పోలీసులకు దొరికింది. పోలీసులకు ఉత్తరం దొరికిందా?
ఆమె కలవరంతో అడిగింది. కానీ మళ్ళీ వెంటనే తమాయించుకొని, అయితే ఇప్పుడు ఏమైంది అన్నది మళ్ళీ. ఏమీ లేదమ్మా, కానీ నన్నే అడిగి తీసుకుంటే బాగుండేది. నన్నెప్పుడు ఏది అడిగినా లేదన్నానా? ఇంత ఉన్నవాళ్ళం వేరే వారిని అప్పడగటం బాగుండదు కదా. అదీగాక ఇప్పుడు పోలీసులు దానికెంత గొడవ చేస్తారో. ఆమె దగ్గర అప్పుగానే తీసుకున్నావా? అవును, అప్పుగానే తీసుకున్నాను. అబ్బా, 10,000 అప్పుగా తీసుకున్నావా? చాలా పెద్ద మొత్తం కదమ్మా. కొంతసేపటి వరకు ఎవ్వరూ మాట్లాడలేదు. గది అంతా నిశ్శబ్దం ఆవరించింది. గోడ గడియారం మాత్రం 11 గంటలు కొట్టింది. నీకంత పెద్ద మొత్తం అవసరం ఏమొచ్చిందమ్మా? దేనికోసం తీసుకున్నావు? మన ఇద్దరి మధ్య రహస్యాలు ఎందుకమ్మా? ఇంతవరకు మనకే రహస్యాలు లేవు. నీ చిన్ననాటి నుండి ప్రతి చిన్న మాట ఈ మామయ్యకు చెప్పేదానివి. నా దగ్గర భయపడవలసిన అవసరం కానీ సిగ్గుపడవలసిన అవసరం కానీ ఏముందమ్మా? చెప్పు తల్లి అని 2 చేతులు పట్టుకున్నాడు. ఒక్కసారి మామయ్య ముఖంలోకి చూసింది. 2 చేతులు నెమ్మదిగా విడిపించుకుంది. కూర్చున్న చోటు నుండి లేచి నిల్చుంది. లేదు మామయ్య, నేను చెప్పలేను. నన్ను క్షమించండి. నన్ను బాధించకండి. మీరు బాధపడకండి. ఆమె దగ్గర డబ్బు తీసుకున్న మాట వాస్తవం. ఆ డబ్బు ఆమె బిల్ ప్రకారం ఎవరికివ్వమంటే వాళ్ళకి ఇచ్చివేస్తాను అని నిర్మోహమాటంగా అనేసింది. కరుణానిధి స్తంభించిపోయాడు. అలాంటి జవాబు ఆమె దగ్గర నుండి వస్తుందని అనుకోలేదు. ఏమనడానికి తోచలేదు. ఒక్క క్షణమాగి, మంచిదమ్మా, నేను నిన్నేమీ అడగను. నాకేమీ చెప్పనవసరం లేదు. కానీ ఒక్క విషయం, నాకిప్పుడు చెప్పకపోయినా పోలీస్ వారికి మాత్రం చెప్పక తప్పదు. నీతో చెప్పిందాకా వారు నిన్ను విడవరు. ఆ విషయం మాత్రం జ్ఞాపకం ఉంచుకో అన్నాడు కరుణానిధి. సరయు నిల్చున్న చోట అలాగే ఉండిపోయింది. కరుణానిధి కూర్చున్న చోట అట్లాగే కూర్చుండిపోయాడు. ఎవ్వరూ కొన్ని నిమిషాల పాటు కదలలేదు, మెదల్లేదు. శిలాప్రతిమల్లాగా ఉండిపోయారు. అలాంటి పరిస్థితులలో ఎప్పుడూ మొదట మాట్లాడేది సరయుయే కాబట్టి అప్పుడు కూడా ఆమె దగ్గరకొచ్చి మామయ్య భుజంపై చేయి వేసింది. అయితే మామయ్య, నేను ఆశాదేవిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారా? అది చెప్పడానికేనా మీరు ప్రయత్నించేది అన్నది. ఆమె పరిస్థితి చాలా భయంకరంగా మారిపోయింది. నిలువెల్లా వణికిపోతోంది. తాను క్రింద పడిపోతానేమోనని భయంతో ఆయన్ను భుజం పట్టుకుంది. కరుణానిధి సహించలేకపోయాడు. లేదమ్మా, లేదు, వాళ్ళలా అనుమానిస్తున్నారని నేననను. కానీ పోలీసులు చేసే పనే అది. ఎప్పుడు ఏ విషయంలోనైనా కొంచెం ఆధారం దొరికితే దాన్ని పట్టుకుని సాగదీస్తారు, కోర్టుకు లాగుతారు. మర్యాదస్తుల మర్యాద మంటగలపడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి నాకు వాళ్లదే భయంగా ఉంది అన్నాడు కరుణానిధి కోడల్ని ఓదార్చుతూ. అయితే నేను కోర్టుకు పోవలసి వస్తుందా మావయ్య? అలా కానివ్వవద్దు అన్నది. మళ్ళీ ఏదో జ్ఞాపకం వచ్చినట్టు భుజం మీద చెయ్యి తీసేసి ఒక్కడుగు వెనక్కు వేసి, మంచిది, ఒకవేళ అంత పని జరిగినట్లయితే అని ఇంకా ముగించకముందే, లేదమ్మా, లేదు, అలా జరగనివ్వను. సాగర్ నేను ఉండగా నీకెలాంటి ఆపద రానివ్వం అని 2 చేతులు పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. నేను సాగర్ కలిసి దీనికి తగిన ప్రయత్నం చేస్తాం అన్నాడు. సాగర్ అని ఒక నిట్టూర్పు విడిచింది. ముఖం వేరే వైపుకు తిప్పుకుంది. కోడల్ని దగ్గరకు తీసుకుని, నీకొచ్చిన కష్టమేదో నాకు చెప్పరాదా తల్లి అని అతి మృదువైన స్వరంతో అన్నాడు. ఏమైనప్పటికీ నీతో పాటు నేను నిలబడతాను. ఇతరులకు తెలియకుండానే నేను సరిచేస్తాను. మనమిద్దరం కలిసి ఎదుర్కొందాం. చెప్పమ్మా, చెప్పు అని బుజ్జగించి అడిగాడు మళ్ళీ. లేదు మామయ్య, నేను చెప్పలేను. చెప్పడానికి వీలు కాని విషయాన్ని చెప్పమని నన్ను బాధించడం దేనికి మామయ్య? నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు భయంగా ఉంది. మీ ఎదుట పడటానికి కూడా నేను సాహసించలేనేమో ఇక మీదట. నన్నంతగా బాధిస్తున్నారు. ఇది మీకు నాకు కూడా మంచిది కాదు. నన్ను వదలండి. నేను ఆమె దగ్గర ఆ డబ్బు అప్పుగా తీసుకున్నాను కొన్ని నెలల క్రిందట అన్నది. ఏమైనా చెల్లించావా? అవును, 1000 రూపాయలు మాత్రం చెల్లించాను. ఇంకా 9,000 ఇవ్వాలి. నా స్వంత పని మీద తీసుకున్నాను. అబ్బా, అంత మొత్తం ఏదైనా బిజినెస్ కోసమా? అవును, కొంతవరకు అలాంటిదే. ఎవరికైనా బిజినెస్లో సహాయం చేయడానికా? కాదు, ఏదైనా పందెం కట్టడానికా అన్నాడు. ఆమె అప్పుడప్పుడు గుర్రాల పందాలకు తనతో వెళ్లే అలవాటుంది కాబట్టి. లేదు, మీరు లేకుండా నేనెప్పుడూ ఆ పందాలకు వెళ్ళలేదు. అయితే ఎవరికైనా సహాయం చేయడానికి ఆ డబ్బు తీసుకుని ఉంటావు. నేను చెప్పలేను మామయ్య, అది నా స్వంతం కోసం తీసుకున్నాను. ఇంత డబ్బు అవసరం ఏమొచ్చింది? నీకు కావలసినవన్నీ నన్నడిగే తీసుకుంటున్నావు. దీని వెనక ఏదో ఉంది. సరయు ముఖం ఎర్రబడింది. అవును, అది నా స్వంత డబ్బు. నాకిష్టం వచ్చినట్లు వాడుకునే అధికారం నాకుంది. నన్ను ఈ విధంగా ప్రశ్నించడానికి మీకేమీ అవసరం లేదు. నేను దొంగతనం చేయలేదు, ఇతరుల డబ్బు వాడుకోలేదు అని గట్టిగా అన్నది. కరుణానిధి ముఖం వెలవెలబోయింది. ఇన్ని ఏండ్లలో ఆమె ఎన్నడూ అతనితో ఆ విధంగా మాట్లాడలేదు. అతనికి ఏ విధంగా మాట్లాడవలెనో, ఏం సమాధానం చెప్పవలెనో అర్థం కాలేదు. మెదడు పనిచేయడం లేదు. మ్రాన్పడిపోయాడు. అది నా స్వంత డబ్బు అనే మాటకు అర్థం
అతనికి గోచరం కాలేదు. ఆమె డబ్బు, అతని డబ్బు అనే మాటలకు అతని దృష్టిలో అర్థం లేదు. అంతా ఆమె డబ్బే, అంతా ఆమె ఆస్తి. ఆమెది కానిదేముంది? అతనికంతా అయోమయంగా ఉంది. ఇంతకాలానికి తనది ఆమెది అనే భావం ఆమెలో ఏర్పడింది. గది వెలుపలికి వెళ్ళిపోయాడు. సరయు ఒక్కసారి అతన్ని ఆపవలననుకున్నది, కానీ ఆపలేదు. అతనిని వెలుపలికి పోనిచ్చింది. అతను వెళ్ళిపోయిన తర్వాత ఏడ్పు ఆపుకోలేకపోయింది. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది. కొంతసేపైన తర్వాత లేచి బట్టలు మార్చుకొని మళ్ళీ అదే సోఫాలో కూర్చుంది. మొదట సాగర్, తరువాత కరుణానిధి. లోకంలో తనకున్న ఇద్దరూ తన నుండి దూరమయ్యారు. తానిప్పుడు ఒంటరిదైంది. తనకమితంగా చలివేస్తోంది. కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. ఆశాదేవిని తలుచుకుంది. ఎంత అదృష్టవంతురాలో ఆశాదేవి! ఎంత సులభంగా తన కష్టాలను అంతం చేసుకుంది అని ఆమె ధైర్యానికి మెచ్చుకుంది. తనకంత ధైర్యం లేనందుకు నొచ్చుకుంది. తన ముఖాన్ని అద్దంలో చూసుకుంది. ముఖం కళాహీనంగా ఉంది. కళ్ళల్లో అలసట కొట్టొచ్చినట్లు కనబడుతోంది. 1 వారం క్రితం తాను, మామయ్య, సాగర్ వాళ్ళ ఊరిలో ఎంత సంతోషంగానో ఉండేవాళ్ళు. తిరిగి ఆ విధంగా ఉండే అవకాశం ఉందా? ఆ అదృష్టం మళ్ళీ వస్తుందా? మనుష్యులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండలేరని ఎప్పుడు ఆశాదేవి అంటూ ఉండేది. ఆ మాట 100కి 100 పాళ్ళు నిజమని సరయు ఇప్పుడు గ్రహించింది. నాకన్నీ ఉన్నాయి, నాకే కొరత లేదు, కానీ అదృష్టం ఎదురు తిరుగుతోంది. ఏదో ఒక విధంగా ఏదో ఒకటి సంభవించి నోటికి అందబోయేదాన్ని దూరం చేస్తోంది. ఆశాదేవి చూపిన మార్గాన్నే అవలంబించవలసి వస్తుంది. సరయు తనను తాను అద్దంలో మళ్ళీ చూసుకుంది. నీకు కూడా అదే శరణ్యం. ఇప్పుడు కాకపోయినా ఇంకొక రోజుకైనా అది తప్పదు అన్నట్లు అనిపించింది. ఆశాదేవి అవతలి ఒడ్డు చేరింది. శాంతంగా ఉంది. తాను కూడా అలాగే శాంతిని సంపాదించుకోవాలి అనుకుంది. మళ్ళీ మామయ్య అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఏ విషయాన్ని గురించి విచారపడడం వలన లాభం లేదు. మామయ్య దగ్గరికి పోయి క్షమాపణ కోరుదామనుకుంది. లేచి తలుపు దగ్గరకు వెళ్ళింది. ఇంతలో ఫోన్ మోగింది. తలుపు తీయకుండానే ఫోన్ దగ్గరికి వెళ్ళింది. వణికే చేతులతో ఫోన్ ఎత్తింది. తన చేతికున్న గడియారం చూసుకుంది. అప్పుడు టైం సరిగ్గా 1 గంట. హలో హలో అంది. ఏడ్చి ఏడ్చి ఉండడం వలన స్వరం మారింది. కొంచెం సేపటి వరకు జవాబు లేదు. తరువాత సరయునే మాట్లాడేది అనే స్వరం వినబడింది. 1-2 సార్లు హృదయస్పందన ఆగిపోయింది సరయుకి. కళ్ళు మూతలు పడ్డాయి. నీకెంత ధైర్యం ఈ వేళప్పుడు ఫోన్ చేయడానికి? మా ఇంటికి ఫోన్ చేయొద్దని నేను చెప్పలేదా? ఏమిటి, ఏం కావాలి అన్నది కోపంతో వణికిపోతూ. నీ తీయటి స్వరం వినాలని ఫోన్ చేశాను. నాకొక ఉత్తరమైనా రాస్తావనుకున్నాను. నిన్ను గురించిన సంగతులు తెలియనందుకు ఫోన్ చేశాను. అంత గాబరా ఎందుకు, కోపం ఎందుకు అన్నాడు. నేను నిన్నెంత అసహించుకుంటున్నానో నువ్వు గ్రహించగలిగితే బాగుండును అంది తనకున్న అసహ్యాన్ని వెళ్ళగక్కుతూ. అవతలి నుండి వికృతమైన నవ్వు. ఇంకా ఎంతో కాలం ఉండదులే ఆ అసహ్యం. సరే, నేను నిన్నెప్పుడు చూడ్డానికి వీలవుతుంది అన్నాడు అదే ధోరణిలో. నేను చెప్పలేను. నిన్ను చూడడానికి నాకు వీలు పడదు. ఆ ఏర్పాటు చెయ్యలేను అన్నది నిర్మోహమాటంగా. అయితే నేనే ఏర్పాటు చేస్తాను. రేపు రాత్రికి సికింద్రాబాద్ పర్సీస్ హోటల్లో మంచి డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది. అక్కడ కలుసుకుందాం, ఏమంటావు అన్నాడు. లేదు, నేను రాలేను అన్నది మళ్ళీ నిర్మోహమాటంగా. అయితే నేనే నీ దగ్గరకు వస్తానో, నిన్ను తీసుకుపోవడానికి సిద్ధంగా ఉండు అన్నాడు శాసించినట్లు. వద్దు రవి, వద్దు, నువ్వు రావద్దు, నేనే వస్తాను, నువ్వు మాత్రం రావద్దు అన్నది భయకంపితయ్యి. ఆ వికృతమైన నవ్వు మళ్ళీ వినబడింది. దుర్మార్గపు నవ్వు. నాకు తెలుసు నువ్వు నా కోరికలన్నింటినీ తీరుస్తావని. గత్యంతరం లేదు. అయినా నువ్వు చాలా మంచిదానివి. సరే, రేపు రాత్రి 8 గంటలకి పర్సీస్ హోటల్, మర్చిపోవద్దు. గుడ్ నైట్. సరయు ఇక వినదలుచుకోలేదు. ఫోన్ పెట్టేసింది. కళ్ళు మూసుకొని కూర్చుంది. ఈ నరకం నుండి, ఈ రవి బారి నుండి తప్పించుకోవడానికి మార్గం లేదు. అతన్ని అసహించుకున్నంతగా ఈ లోకంలో మరి దేనిని అసహించుకోవడం లేదు తాను. కానీ చేసేదేముంది? సాగర్, ప్రియమైన సాగర్ అంటూ 2 చేతులతో కళ్ళు మూసుకుంది. తన కోడలి మీద తన ప్రభావం ఎంతైనా ఉంటుందని కరుణానిధి ఎప్పుడూ అనుకునేవాడు. కానీ ఇప్పుడు తేలిపోయింది. అన్నీ సరిగ్గా ఉంటేనే ఒకరి ప్రభావం ఒకరి మీద పనిచేసేది అని. సరయు మీద తన మాట ఇక ముందు సాగదనుకున్నాడు. కానీ మమతను తెంచుకోలేకపోతున్నాడు. ఆమెను గురించిన విచారం అతనిని నిద్రాహారాలకు దూరం చేసింది. సరయును గురించి మాట్లాడడానికి పోలీసు సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళాడు. పోలీసు వాళ్ళు సరయు చెప్పిన కథను నమ్మారు. అయినప్పటికీ ఆమె కోర్టుకు రాకుండా చేయడం మాత్రం వీలు కాదని సూపరింటెండెంట్ స్పష్టంగా చెప్పాడు కరుణానిధికి. ఆమెను కోర్టుకు పిలవడం న్యాయం కాదని, పెండ్లి కాని పిల్ల కోర్టులో నిలబడి వాళ్ల ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం మంచిది కాదని ఎన్నో విధాలుగా నచ్చజెప్పబోయాడు కరుణానిధి సూపరింటెండెంట్తో. కానీ లాభం లేకపోయింది. చివరికి కరుణానిధి ఒక్కటి చేయడం యుక్తమని తోచింది. సరయుకు ఆశాదేవికి మధ్య డబ్బు లావాదేవీలు బయటికి రాకుండా చేయడం వలన కొంతవరకు సరయుని రక్షించవచ్చునని అనుకున్నాడు. అందుకు తన వకీలు రంగాచారి దగ్గరకు వెళ్ళి
సంగతంతా చెప్పి సరయూ విషయంలో ఏమి చేయడం మంచిదో ఆ విధంగా ఏర్పాటు చేయమని చెప్పాడు. కరుణానిధి గారు, మీరేమీ భయపడవద్దు. దానికి తగిన ఏర్పాట్లు నేను చేస్తాను. డబ్బు లావాదేవీలను గురించి అమ్మాయిని కోర్టులో ఎలాంటి ప్రశ్నలు అడగకుండా వేసే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు వకీలు రంగాచారి. కరుణానిధి తృప్తిపడి ఊపిరి పీల్చుకున్నాడు. రంగాచారి వెళ్ళి ఆశాదేవి వకీల్తో మాట్లాడి ఆమె వీలునామా ప్రకారం ఆ డబ్బు చెందవలసిన వారికి చెందే ఏర్పాటు చేసి కోర్టులో డబ్బు లావాదేవీల ప్రసక్తి రాకుండా ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటుతో కరుణానిధి మనస్సు శాంతపడి ఆ రోజు కొంచెం నిద్రపోయాడు. కోర్టుకు పోవడానికి సాగర్ని కూడా రమ్మని కరుణానిధి కోరాడు. ముగ్గురూ కలిసి కోర్టుకు వెళ్లారు. కోర్టులో సరయూకు ఎక్కువ కఠినంగా ప్రశ్నించలేదు. సరయూ చెప్పిన ప్రతి విషయం నిజమని నమ్మారు. రంగాచారి పుణ్యమా అంటూ డబ్బును గురించిన ప్రశ్నలు ఎలాంటివి రాలేదు. ఆశాదేవి మీకు చాలా దగ్గర స్నేహితురాలా? అవును, కాలేజీలో చదువుకునే రోజుల నుండి పరిచయం. ఆమె చనిపోయిన రోజు సాయంకాలం ఆమెతో కలవడానికి ఏర్పాటు చేసుకున్నారా? అవును, నేనే ఆమెను చూడ్డానికి వస్తున్నానని రాశాను. మరి ఆ ప్లాన్ ఎందుకు మార్చుకున్నారు? సరయూ ఒక గడియసేపు ఏమీ మాట్లాడలేదు. సాగర్ తలెత్తకుండానే అలానే కిందికి చూస్తూ కూర్చున్నాడు. మళ్ళీ సరయూ జవాబిచ్చింది. నేను వేరే ఒక స్నేహితునితో బయటికి వెళ్ళాను. మరి మీరు ఆశాదేవికి తెలియజేశారా ఆమెను చూడ్డానికి రావడం లేదని? ఫోన్లో చెప్పడానికి ప్రయత్నం చేశాను, కానీ అవతలి వైపు నుండి ఎవరూ ఫోన్ ఎత్తలేదు. ఏ వేళప్పుడు ఫోన్ చేశారు? దాదాపు 5:30 గంటలై ఉండవచ్చును. మళ్ళీ 7 గంటలకు ఒకసారి ప్రయత్నం చేశాను, కానీ జవాబు రాలేదు. ఎప్పుడైనా ఆశాదేవి తన ప్రాణం తీసుకుంటానని అనడం మీరు విన్నారా? ఆమె విద్యార్థినిగా ఉండేటప్పుడు మొదట్లో చాలా సంతోషంగా ఉండేది, కానీ కొంతకాలానికి మారిపోయింది. ఎప్పుడూ నిరాశగా నిస్పృహగా మాట్లాడేది. జీవితం మీద విసుగు పుట్టినట్లు మాట్లాడేది. జీవించడం కంటే చచ్చిపోతేనే తనకు శాంతి దొరుకుతుందని అంటూ ఉండేది. కానీ దానికి కారణం మాత్రం ఎప్పుడు బయటికి చెప్పలేదు. ఆమె జబ్బుపడి ఎంతకాలం అవుతుంది? కాలేజీ వదిలి వెళ్ళిన కొన్ని రోజులకే చాలా జబ్బు పడ్డట్లు తెలిసింది. తర్వాత స్వస్థత చెందనే లేదు. నన్ను క్షమించండి సరయూదేవి గారు, నా విద్యుక్త ధర్మం కాబట్టి అడుగుతున్నాను. మీరు వేరే ఫ్రెండ్తో బయటికి వెళ్ళారన్నారు. ఆ ఫ్రెండ్ ఎవరో చెప్పగలరా? ఇప్పుడు తాను లేవకపోతే సరయూ మళ్ళీ అబద్ధం చెప్తుందని సాగర్ భావించి సరయూ జవాబు చెప్పకముందే ఆ ఫ్రెండ్ నేనే అని లేచి చెప్పబోయాడు. అది కోర్ట్ అనే సంగతి కూడా అతనికి జ్ఞాపకం లేదు. సరయూ అతని స్థితిని గ్రహించింది. వెంటనే ఆ ఫ్రెండ్ డాక్టర్ సాగర్ అన్నది. ఓహో అని లాయర్ సాగర్ వైపు చూశాడు. నేనే అన్నట్లు సాగర్ లాయర్ వైపు చూశాడు. మంచిది సరయూదేవి గారు, మీకు శ్రమ ఇచ్చినందుకు క్షమించండి. ఇక మిమ్మల్ని అడగవలసింది ఏమీ లేదు, మీరు వెళ్ళొచ్చు అన్నాడు లాయర్. సరయూదేవి ఇంత సులభంగా తేలిపోతుందనుకోలేదు కాబట్టి లాయర్ మాటలు నమ్మలేకపోయింది. అందుకే ఇక నేను వెళ్ళిపోవచ్చునా అని మళ్ళీ అడిగింది. అవునమ్మా, ఇక మీతో పనిలేదు, వెళ్ళొచ్చు అన్నాడు జడ్జి. థ్యాంక్ యూ అనుకుంటూ సరయూ వెలుపలకు వెళ్ళిపోయింది. అబ్బా, ఇంతటితో ఈ గంటం గడిచిపోయింది అనుకుంటూ కరుణానిధి కూడా సాగర్తో కలిసి కోర్టు నుండి వెలుపలికి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కరుణానిధికి మనశ్శాంతి లేదు, సంతోషం లేదు. తనకు తన కోడలికి మధ్య ఏర్పడిన అడ్డుగోడ ఇంకా తొలగిపోలేదు. సాగర్ కూడా అదే స్థితిలో ఉన్నట్లు గ్రహించాడు కరుణానిధి. ఇంటికి రండి సాగర్ బాబు, భోంచేసి వెళ్దురుగాని అన్నాడు కరుణానిధి సాగర్తో. క్షమించండి కరుణానిధి గారు, నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది, రాలేను అని మొదటిసారిగా సరయూ వైపు చూశాడు సాగర్. కష్టం అనుకోకుండా కోర్టుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నది సాగర్ వైపు చూస్తూ సరయూ. వారి మేలు ఏ విధంగా తీర్చుకొనవలెనో తెలియడం లేదమ్మా అంటూ ఇప్పటికిదంతా ఇలా తేలిపోయినందుకు చాలా సంతోషం అన్నాడు ఇరువురిని చూస్తూ కరుణానిధి. కానీ అతని మనసుకు తెలుసు ఇంకా తేలవలసింది చాలా ఉన్నదని. కోర్టులో విచారణ తప్పితే ఏమీ తేలిపోలేదు, ఎక్కడికక్కడ అలాగే ఉంది. వ్యక్తిగతంగా ఎవరి మనసులోని ఆలోచనలు రహస్యాలు వారిలోనే ఉన్నవి. మౌనంగా కారులోకి వచ్చి కూర్చుంది సరయూ. కరుణానిధి సాగర్ వద్ద సెలవు తీసుకునొచ్చి కారులో కూర్చుని డ్రైవ్ చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి ఇంటికి పోతున్నారు. కానీ ఇద్దరూ వేరువేరు దృక్పథాలతో ఉన్నారు. ఒకరికొకరికి సంబంధం లేని వ్యక్తుల్లా కూర్చున్నారు. కోడల్ని ఒక్కసారి దగ్గరకు తీసుకోవాలనిపించింది కరుణానిధికి. తన కోడలు చిన్నప్పుడు క్రిందపడి దెబ్బ తగిలితే ఏడ్చేటప్పుడు ముద్దు పెట్టుకుంటూ ఒడిలో కూర్చోబెట్టుకుని బుజ్జగించిన దృశ్యం కళ్ల ముందు సినిమా రీలు వలె తిరిగింది కరుణానిధికి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఓదార్చవలనని బుద్ధి పుట్టింది. కానీ తనకెందుకో సంశయం కలిగింది. ఆమెతో మాట్లాడడానికే భయం వేసింది. తన ఒంటరితనాన్ని భంగం చేస్తే సహించేటట్లు లేదామె. తానొక్కతే కారులో కూర్చున్నట్లు, డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నట్లు భావిస్తున్నది. అలాంటప్పుడు ఆమెతో కలగజేసుకోవడం మంచిది కాదనుకున్నాడు. ఆమె కళ్ళు విప్పుకొని చూస్తూ ఉంది. దేన్ని చూస్తోందో ఆమెకే తెలిసినట్లు లేదు. తన ముందు కోర్టు వదిలి బయటికి వెళ్ళిపోయినా అతనే ఆమె కంటికి కనబడుతున్నాడు. అతడు వెళ్ళిపోయాడు.
తన ఎదుట నుండి కాదు, తన జీవితంలో నుండే వెళ్ళిపోయాడు. తిరిగి ఎన్నటికీ రాడు. అవును, శాశ్వతంగా వెళ్ళిపోయాడు. అతడు తన ప్రేమను గ్రహించలేదని ఎంతో పరితపించింది. కొన్ని రోజుల క్రితం అతనే తన ప్రేమను సమర్పించబోయేటప్పటికీ తానే దాన్ని దూరంగా తోసివేసింది. అది ఇక తిరిగి తనకెన్నడూ లభించదు. పోగొట్టుకుంది, శాశ్వతంగా పోగొట్టుకుంది, తానే పోగొట్టుకుంది. తల తిరిగిపోతోంది. ఇంతలో కరుణానిధి మాట్లాడడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు మన ఊర్లో ఉండొస్తే బాగుంటుందేమోనన్నమ్మా. రేపే అన్నీ సర్దుకో, ఊరికి వెళ్దాం. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ రావచ్చు హైదరాబాద్ అన్నాడు కరుణానిధి. సరయు నిరుత్సాహంగా నవ్వింది. అవును మామయ్య, నాకు అలాగే అనిపిస్తోంది. కొన్ని రోజులు ఎక్కడైనా గడిపొస్తే మంచిదని నేను కూడా అనుకుంటున్నాను. కానీ నేనొక్కదానినే వెళ్దామనుకుంటున్నాను. అది కూడా మన ఊరికి కాదు. 1-2 నెలలు ఎక్కడైనా దూర ప్రదేశంలో గడిపి వద్దామనుకుంటున్నాను అన్నది సరయు. అలా అనడానికి కారణం లేకపోలేదు. తాను మళ్ళీ ఆ ఊరికి వెళ్ళలేదు. ఆ తోటలో కూర్చోలేదు. ఆ ఇంటిలోని ప్రతి వస్తువు, ఆ తోటలోని ప్రతి చెట్టు, ప్రతి ఆకు, ప్రతి పువ్వు, ప్రతి అణువు తనకు సాగర్ను జ్ఞాపకం చేస్తుంది. తామిద్దరూ కళ్ళతో మాట్లాడుకున్న ఎన్నో మాటలు జ్ఞాపకం వస్తాయి. ఆ స్మృతులు తనను హింసిస్తాయి. తాను సహించలేదు కాబట్టి అక్కడికి వెళ్ళకూడదు. సాధ్యమైనంత దూరం వెళ్ళిపోవాలి. అప్పుడే తనకు శాంతి. లేకపోతే జీవించడమే కష్టం. వెళ్ళిపోవాలి, తాను చాలా దూరం వెళ్ళిపోవాలి. ఆమె ఒంటరిగానే వెళ్తారన్న మాటకు కరుణానిధి నిర్విణ్ణుడైపోయాడు. కొంతసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని నిశ్శబ్దతను ఆమె గుర్తించింది కానీ ఏమీ మాట్లాడలేదు. అతనే మళ్ళీ సంభాషణ మొదలుపెట్టాడు. ఒంటరిగా వెళ్తావా? ఎప్పుడూ ఎక్కడికి ఒంటరిగా వెళ్ళడానికి ఇష్టపడేదానివి కాదు కదమ్మా అన్నాడు. అవును మావయ్య, ఎప్పుడూ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇష్టం ఉండేది కాదు ఇంతకుముందు. కానీ ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నాను, మీరేమీ అనుకోకపోతే. ఎక్కడికి వెళ్తావమ్మా? ఇలాంటి పరిస్థితులలో ఒంటరిగా వెళ్ళడం నేను సహించలేను. ఒక్కరోజు కూడా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేను. అంతగా నీకు మన ఊరు నచ్చకపోతే మద్రాసు వెళ్ళి అక్కడ ఇంతకుముందు నువ్వున్న ఇంటి వాళ్ళు మనకు దగ్గర వాళ్లే కాబట్టి వాళ్ళ దగ్గరనైనా ఉండొచ్చు. లేదా నీకిష్టమైన ఏ హోటల్లోనైనా ఉండొచ్చు. మద్రాసు వెళ్దాం అన్నాడు ఆమె వైపు ఆశగా చూస్తూ. లేదు మామయ్య, మీరు రావద్దు. మద్రాసు నేను మాత్రం వెళ్ళొస్తాను. మీరన్నట్లే నేను రామచంద్రయ్య గారింట్లో ఉంటాను. కొన్ని రోజుల్లోనే తిరిగొస్తాను అన్నది. ఒక వేడి నిట్టూర్పు విడిచాడు కరుణానిధి. మంచిదమ్మా, నీ ఇష్టప్రకారమే వెళ్ళొచ్చు. కానీ నేను కూడా నీ వెంట వస్తే నష్టమేముందమ్మా అని ఆశతో ఎదురు చూశాడు ఆమె జవాబు కొరకు. కానీ ఆమె దగ్గర నుండి జవాబు రాలేదు. అయితే ఎప్పుడు వెళ్తావమ్మా అన్నాడు. ఇక తర్కించి లాభం లేదని. రేపే వెళ్ళాలనుకుంటున్నాను అన్నది ఎటో చూస్తూ. రామచంద్రయ్య వాళ్ళకు తెలుసా నువ్వు మెడ్రాస్కు ప్రయాణం అవుతున్నావని అన్నాడు. తెలుసు, ట్రంకాల్ చేశాను అన్నది అటువైపే చూస్తూ. హృదయం చివుక్కుమంది కరుణానిధికి. తనకు చెప్పకుండానే అన్ని ఏర్పాట్లు చేసుకుందన్నమాట. ఇన్ని ఏండ్లల్లో ఇలాంటిదెప్పుడూ జరగలేదు. ఏం చెయ్యాలన్నా ఇద్దరూ కలిసి ఆలోచించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు రెక్కలొచ్చిన తర్వాత ఒకరితో పనేముంది అనుకున్నాడు కరుణానిధి. అయితే మంచిదే, అలాగే వెళ్ళిరావమ్మా. నీకు శాంతి లభించడమే నాకు కావాల్సింది. 1 వారం సెలవు పెట్టైనా నాతో ఉండేందుకు రమ్మని సాగర్కు మనవి చేస్తాను అన్నాడు. అతను వెళ్ళడు, ఎప్పటికీ వెళ్ళడని మనసులో అనుకుంది. మామయ్యతో మాత్రం అనలేదు. అలా అని అతనికి మరీ బాధ కలిగించడం ఇష్టం లేదు సరయుకి. ఇంతలో కారు ఇంటి ముందాగింది. కారులో నుండి ముందుగానే దిగి తన రూంలోకి వెళ్ళబోయింది సరయు. కానీ కరుణానిధి ఆమె వెంటనే వెళ్ళి చెయ్యి పట్టుకొని ఒక్కసారి హాల్లోకి రామ్మా అన్నాడు. ఇద్దరూ హాల్లోకి వెళ్లారు. అతను వణికిపోతున్నాడు. ముఖంపై చెమటలు కారిపోతున్నాయి. నిన్ను చూస్తే నాకు భయంగా ఉందమ్మా. నువ్వు నిజంగా నా సరయువేనా అన్నాడు. ఆ ఒక్క మాటలో ఎంత వేదన ఉందో గ్రహించుకుంది సరయు. కానీ ఆమె తన ఉద్దేశం మార్చదలుచుకోలేదు. మామయ్య అని కళ్ళు మూసుకుంది. అతని వైపు చూడలేకపోయింది. ఏం లేదమ్మా, ఏమీ లేదు అంటూ దగ్గరే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఏమీ లేదా? లేకేం, ఎంతో ఉంది. తన మాటతో ఎంత అసత్యముందో కరుణానిధికి కొట్టొచ్చినట్లు కనపడింది. కరుణానిధి కూర్చున్న కుర్చీ వెనక వైపుకు వెళ్ళి నిల్చుంది సరయు. తలనిమురుతూ ముద్దు పెట్టుకుంది. ఇక అక్కడ ఉండలేకపోయింది. రివ్వున తన రూంలోకి వెళ్ళిపోయింది. కరుణానిధి అలాగే కూర్చుండిపోయాడు. కాఫీ తెచ్చింది లక్ష్మి. కాఫీ రుచించలేదు. సూర్యుడు అస్తమించాడు. జీవితం మీద విసుగు కలిగింది. ఆప్యాయంగా పెంచి పెద్ద చేసిన తన సరయు తనతో ఎందుకు అబద్ధమాడింది? తనకు చెప్పకుండా ఏదో రహస్యం దాస్తోంది. తాను ఆమె దృష్టిలో పరాయివాడైపోయాడు. తాను ఎవరి కొరకు జీవించాడో ఆమెకు తాను అవసరం లేదు. తన నుండి దూరంగా పోవడానికి ప్రయత్నిస్తోంది. ఇంకా తాను జీవించి ఉన్నాడు ఎందుకు? జీవితం దేని కొరకు? ఆ రహస్యాన్ని తానెప్పటికైనా తెలుసుకోగలడా? సరయు మెడ్రాస్ వెళ్ళడానికి బయలుదేరింది. కరుణానిధి స్టేషన్ వరకు వచ్చి వెళ్ళిపోయాడు. సరయు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఒంటరిగా కూర్చుంది. గడిచిన విషయాలు తలుచుకోవడానికి సమయం దొరికింది.
2 రోజుల క్రిందట తాను మళ్ళీ అబద్ధమాడింది. రవికిచ్చిన మాట నిలుపుకోవడానికి మళ్ళీ అబద్ధమాడింది. అతను చేసే అల్లరి నుండి తప్పించుకోవడానికి అలా చేసింది. అంతా కళ్ళ ముందుకొచ్చింది. ఆ రోజు తాను అతనితో పర్సిస్ హోటల్లో ఉన్న 3 గంటలు ఎలా గడిపిందో జ్ఞాపకం వచ్చింది. ఖరీదైన భోజనం ముందుంది. అందమైన అమ్మాయిలు డాన్స్ చేస్తున్నారు. మనసిచ్చి పుచ్చుకున్న ప్రేమికులు స్వర్గం అనుభవిస్తున్నారు. ఎంతో డబ్బు ఖర్చు చేయబడింది ఆ 3 గంటల కోసం. రవి ఖర్చు చేసేదంతా తన డబ్బే. తన డబ్బు తీసుకుని అతని డబ్బు వలె ధారాళంగా ఖర్చు పెడుతున్నాడు. ఎంత సిగ్గులేనివాడు! ఛీ! అతని ముందు 3 గంటలు ఎలా గడిపానా అనుకుంది. 3 గంటలు ఎలా గడిచిపోయాయి. అప్పటి సంభాషణంతా జ్ఞాపకం వచ్చింది. ఇక నే వెడతాను. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిందా అని ఇంట్లో అందరూ ఎదురు చూస్తారు. ముఖ్యంగా మామయ్య కంగారు పడతారు అన్నది తాను. సరే గాని పూర్వం వలె బయటికి రావడమే మానుకున్నావు అన్నాడు. అతను అలా అంటూనే అతను ఆమె నడుము వాటేసుకున్నాడు. నన్నొకసారి ముద్దు పెట్టుకో సరయు, నేను నిన్నెప్పటి వలె ప్రేమిస్తున్నాను అని ఒక్కసారి అన్నాడు. మళ్ళీ తన నడుముకున్న అతని చేతిని బలవంతంగా విదిలించుకుంది. నన్ను వెళ్ళని. ఛీ! నీలో ఏం చూసి నీ వలలో పడ్డానో నాకు అర్థం కావడం లేదు అన్నది పశ్చాత్తాపంతో. ఇవన్నీ తలుచుకుంటూ కంపార్ట్మెంట్లో కూర్చుంది కళ్ళు మూసుకుని. తనకిష్టం లేకపోయినా బలవంతంగా తన తలపులన్నీ ఆ సాయంకాలం జరిగిన విషయాల మీదికి వెళ్ళినాయి. అతని నుండి తానెప్పటికైనా విముక్తి పొందగలదా? గడిచిపోయిన విషయాలను తుడిచివేయడానికి ఏదైనా మార్గం ఉంటుందా? ఒకవేళ జరిగిన విషయం మామయ్యకు కొన్ని నెలల కిందటే చెప్పి ఉంటే తప్పకుండా మామయ్య తనను ఈ నరకయాతనలో నుండి కాపాడేవాడే. కానీ ఇప్పుడు లాభం లేదు. తరుణం మించిపోయింది. ఈ రహస్యాన్ని బయటపెట్టేదానికంటే ఆశాదేవి వలె జీవితం అంతం చేసుకోవడం మంచిది. సాగర్కి ఈ విషయం తెలియకూడదు. నాపై అతనుకున్న సదభిప్రాయం మారకూడదు. ఈ విధంగా నా చరిత్ర ముగిసిపోవలసిందే. నాతో పాటు నా రహస్యం కూడా అంతరించిపోవలసిందే అనుకుంది. చిచి, ఎంత ఘోరం జరిగిపోయింది. ఒక్క నెల్లాళ్ళు తన కళ్ళు మూతపడిపోయాయి. మంచి చెడు కనబడనేలేదు. గుడ్డిదైపోయింది తాను. ఒక్క ఘడియ సేపట్లో జరగరాంది జరిగిపోయింది. తరువాత మెలకువ కలిగింది. మేల్కొనేటప్పటికీ అంతా ముగిసిపోయింది. దాని ఫలితం తానింకా అనుభవిస్తోంది. జీవితాంతం వరకు అనుభవించవలసిందే. కొన్ని రోజుల నుండి ఆశాదేవి బ్రతికి ఉండగా అన్న మాటలు ఎక్కువగా జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. అప్పుడు తాను ఆశాదేవి మాటలకు నవ్వేది. ఇప్పుడు అవే మాటలు తన నోటి నుండి వెలువడుతున్నాయి. కానీ నవ్వు రావడం లేదు. గడిచిన దాన్ని గురించి తలుచుకొని విచారపడి లాభం లేదు. ఒకవేళ జీవితాన్ని తిరిగి ఆరంభించడానికి వీలుంటే మళ్ళీ వెనుకకు పోయి అక్కడి నుండి, అంటే దారి తప్పినప్పటి నుండి ఆరంభిస్తే మంచిది అని ఆశాదేవి అంటూ ఉండేది. కానీ అది సాధ్యపడుతుందా అని ఆమె పిచ్చి మాటలకు నవ్వేదాన్ని. ఇప్పుడు నాకు అలాగే అనిపిస్తోంది. నేను 1 సంవత్సరం వెనక్కి పోగలనా? ఒకవేళ అది జరిగితే ఎంత బాగుండును. అసలు ఇదంతా తనకు తెలియకుండానే జరిగిపోయింది. కాలేజీ చదువు అయిన తర్వాత తనకు జబ్బు చేసింది. ఆరోగ్యం కోసం సముద్రపు గాలి మంచిది కాబట్టి కొంతకాలం మద్రాసులో ఉంటే బాగుంటుందన్నారు డాక్టర్లు. మామయ్యకు కొన్ని కోర్టు వ్యవహారాలు ఉండడం వలన తనతో మద్రాసుకు రాలేకపోయాడు. తాను మాత్రం తన స్నేహితురాలు రమతో మద్రాసు వెళ్ళింది. అప్పుడే మద్రాసులో రవితో పరిచయం కలిగింది. ఫిల్మ్ కంపెనీలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడని, అతని స్వంత ఫిల్ము తీయడానికి నటీనటుల సేకరణకై ప్రయత్నం చేస్తున్నాడని రమాదేవి తనతో చెప్పింది. అతని నటనకు తాను మోసపోయింది. ఎంతో మర్యాదస్తుని వలె, పెద్ద మనిషి వలె నటించాడు. ఉత్తమ పురుషుడు అనుకుంది. అంతా తన దురదృష్టం. అదొక దుష్ట గడియ. గుడ్డిదైపోయింది తాను. అతనిలోని చెడేది కనపడలేదు. అంతా జరిగిపోయిన తర్వాత తెలిసింది అతని నిజ స్వభావం. ఇతరులను మోసం చేయడంలోనే గడిచిపోతుంది కొందరి జీవితం. ఇప్పుడు అనుకొని లాభమేముంది? అందరికంటే అదృష్టహీనురాలిని. తనను విడువడు. తనకు ముక్తి లేదు అని నిట్టూర్చింది. మళ్ళీ ఆలోచనలు మొదలు. మద్రాసు నుండి ఇంటికి 1 నెల తర్వాత వచ్చాను. అప్పుడు మామయ్య ఎంతో సంతోషపడ్డాడు. నేను బాగా బలవంతురాలనయ్యానని, నా ఆరోగ్యం ఎంతో బాగుపడిందని అన్నాడు. కానీ పాపం ఆయనకు తెలియదు నేనేమైపోయి ఇంటికొచ్చానో. అతనికి అసలు విషయమే తెలిసి ఉంటే ఎంత బాధపడేవాడో. ఇప్పుడు మళ్ళీ నేను ఒంటరిగా అదే ఊరికి పోతున్నాను. కానీ ఇప్పుడు ఏమైనా పర్వాలేదు. నేను అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాను. సాగర్ ఎప్పుడైనా మళ్ళీ మా ఊరు వెళ్తాడా? వెళ్ళడు. మామయ్య కానీ వాళ్ళ నాన్న కానీ రమ్మని పిలిచినా ఏదో సాకు చెప్పి తప్పించుకుంటాడు కానీ వెళ్ళడు. మునుపటి వలె మామయ్యతో టెన్నిస్ ఆడడం, ఆయనను ఓడించడం, ఓడిపోయినందుకు మామయ్య సంతోషించడం ఇవన్నీ జరగవు. ప్రతి వారం ఏదో ఒక విధమైన పార్టీ మా ఇంట్లో జరిగేది. ఇక అలాంటి పార్టీలు ఏవీ జరగవు. ఇక ఆ తోటలో జీవితమే దుర్భరంగా ఉంటుంది. పాపం మామయ్యను అలాంటి నరకంలో ఒంటరిగా అనుభవించమని నేనొక్కదాన్నే బయలుదేరొచ్చాను. పిరికి దాన్ని. నేనెన్నటికీ క్షమించబడను. నన్ను క్షమించకూడదు. క్షమార్హురాలను కాదు అని ఈ విధంగా ఆలోచించుకుంటూ కూర్చుంది సరయు. డిన్నర్ తయారుగా ఉంది. కావాలనే అమ్మా
అని వెయిటర్ వచ్చి అడిగాడు, ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ. నాకేమీ అవసరం లేదు అన్నది సరయు ముక్తసరిగా. వెయిటర్ బయటకు వెళ్ళడానికి తలుపు తెరిచాడు. అప్పుడే ఒక పురుషుడు లోపలికి వచ్చేందుకు తొంగి చూశాడు. అతని కోసం వెయిటర్ ఒక పక్కకు తిరిగి నిల్చున్నాడు. ఓహో, ఈమె కొరకే నేను వెతుకుతున్నది, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని ఆమె వైపు జరిగి, హలో సరయు అంటూ లోపలికొచ్చారు. తలుపు మూసేశాడు. సరయు అతని వైపు చూసి నిర్ఘాంతపోయింది. నేనెలా కనుగొన్నానా అని ఆశ్చర్యపడుతున్నావు కదూ? నువ్వెక్కడో నేనెక్కడే ప్రియా అన్నాడు తడుముకోకుండా. ఆ వచ్చిన పురుషుడు రవి. ఆమెను వెంటాడేవాడు అతను తప్ప మరెవరున్నారు? రవి వచ్చి సరయుకి ఎదురుగా ఉండే సీట్లో కూర్చున్నాడు. నిబ్బరంగా, నేనెలా వాసన బట్టి నీ వెంట వచ్చానని ఆశ్చర్యపడుతున్నావు కదూ? ఆ రాత్రి చాలా తెలివిగా నాతో ఏదీ చెప్పకుండా వెళ్ళిపోయావు. నువ్వెట్టు పారిపోయే ఆలోచనలో ఉన్నట్లు నాకెందుకో అనుమానం కలిగింది. నాకు చెప్పాల్సింది సరయు, నాకు చెప్పకుండా దాచడం ఎందుకు అని మెత్తమెత్తగా దండించాడు. ఆమె మీద తనకు పూర్తి అధికారం ఉన్నట్లు. ఆమె నుండి జవాబు రాలేదు. ఈ కొన్ని రోజుల నుండి జరిగిన విషయాలు చాలా బాధాకరమైనవే. నేను నీకు సహకరించలేకపోయాను. కానీ నువ్వు చాలా తెలివిగలిగిన పని చేస్తున్నావు. ఎక్కడికైనా వెళ్ళి కొన్ని రోజులు గడిపొస్తే అంతా మారిపోతుంది. లోకం ఎదురుగా ఉండే వాళ్ళని గురించే ప్రచారం చేస్తుంది, కానీ కళ్ల ముందు లేని వాళ్ళని గురించి ఎంత భయంకరమైన విషయాలున్నా అంతలో మర్చిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఆశాదేవి కానీ ఆమెను గురించిన విషయాలు కానీ ఎవరికి జ్ఞాపకం ఉండవు. అసలు ఎవరికి అవసరం కూడా ఉండదు అన్నాడు. అప్పటికి ఆమె నుండి ఏ జవాబు రాలేదు. మళ్ళీ అతనే మొదలెట్టాడు. నువ్వు చాలా తెలివిగల దానివే. నా కంట్లో దుమ్ము కొట్టాలనుకున్నావు, సాధ్యపడలేదు అన్నాడు గర్వంగా. అప్పటికి సరయు ఏమనలేదు. కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది. అతడు చిరునవ్వు నవ్వుతూ, తలవని తలంపుగా నన్ను చూడడం నీకెంతో సంతోషదాయకంగా ఉంది కదూ అన్నాడు. మళ్ళీ అప్పటికి ఆమె ఏం మాట్లాడలేదు. ముఖం వెలవెలబోతోంది. ఆమెలోని అందమంతా మాయమైపోయింది. ఎంతో వయసు మళ్ళినట్లు కనబడుతోంది. ఆమెలోని ధైర్యమంతా ఆమెను విడిచిపోయింది. అంత గాబరా పడతావెందుకు సరు? నేను నిన్నేమీ మృంగను. సరిగ్గా 1 సంవత్సరం క్రిందటి మాట. ఇలాంటి వెన్నెల రేయిలో మనం ఏకాంతమైన స్థలంలో కూర్చున్నాం, సముద్రం ఒడ్డున. జ్ఞాపకముందా? అలాగే ఇప్పుడు కూడా నిండు చంద్రుడున్నాడు చూడు అంటూ కంపార్ట్మెంట్ కిటికీ తెరిచాడు. సరయు పక్కకొచ్చి, సరయు కట్టెవలే బిగుసుకుపోయింది. కదలిక లేదు. ఓర్పు కోల్పోయింది. ఇక చాలించుతావా ఈ వాగుడు అన్నది అతి కష్టం మీద. నీకు ముక్కు మీద కోపం ఉంటుందని నాకు తెలుసులే. నేను నిన్ను బాగా గ్రహించాను. నీకు అనుగుణంగా ఎలా నడుచుకోవాలో కూడా నాకు తెలుసు. నేర్చుకున్నాను ప్రయాసపడి. నీ ఇష్టం వచ్చినట్లను నేనేమీ అనుకోను. భార్యాభర్తల ప్రేమ కలాపాలు ఇలాగే ఉండాలి అన్నాడు అదే చిరునవ్వుతో. ఇక చాలించు రవి, నీకు పుణ్యం ఉంటుంది. నా ఓపికను పరీక్షించకు అని గట్టిగా అరిచింది పిచ్చిదానివలే. అకస్మాత్తుగా వచ్చిన ఆ అరుపుకు రవి క్షణంసేపు మౌనం వహించాడు. తానలా అర్చినందుకు సిగ్గుతో కృంగిపోయింది. నువ్వు నాకు కొన్ని నెలల క్రిందట ఏమని మాట ఇచ్చావు, మర్చిపోయావా అన్నది నెమ్మదిగా. అతను వెకిలిగా నవ్వాడు. ప్రేమలో మునిగిన పురుషుడి మాటలకు విలువ ఎక్కడిది సరు? పిచ్చి పిల్ల, నేనింకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. నువ్వు నన్నెంత తృణీకరించాలో అంతగానూ తృణీకరించావు. నీ ప్రవర్తన నా ఎడల సహించరానిది. అయినా నాకు సహనశక్తి ఉంది కాబట్టి ఈరోజు మళ్ళీ నీ వెంటొస్తున్నాను అన్నాడు. నీకు జ్ఞాపకం ఉన్నదా? ఒకరోజు నేను నీకోసం కారులో కనిపెట్టుకున్నాను స్టేషన్ దగ్గర. నువ్వు రహస్యంగా వచ్చావు. మనిద్దరమే కారులో ప్రయాణం చేశాం, గమ్యం తెలియకుండా. ఆ రోజు ఇద్దరం కారులో ప్రయాణం, మళ్ళీ ఈరోజు ఇద్దరం ట్రైన్లో ప్రయాణం. ఈరోజు ఎంత మంచి రోజు సరయు అంటూ ఆమె మీదకు వంగి చేయి పట్టుకున్నాడు. ప్రేమ ఎప్పటికీ చచ్చిపోదు సరయు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. మనం ఎన్నోసార్లు విపరీతంగా పోట్లాడుకున్నాం. కానీ అది ప్రణయ కలహం. అంత మాత్రాన ప్రేమ చచ్చిపోయిందనుకోవడం తప్పు అన్నాడు మళ్ళీ. ఆమె తన చేతిని అతని చేతిలో నుండి విడిపించుకుంది. నేను నిన్నెప్పుడూ ప్రేమించలేదు. అది ప్రేమ కాదు, తెలియంతనం. లేత వయసులో ఉండే ఆడపిల్లలు బుద్ధిహీనతలో వేసే తప్పటడుగు. అది క్షణికం మాత్రమే, శాశ్వతమైంది కాదు. నువ్వు నన్నెప్పుడూ ప్రేమించలేదు. నా డబ్బును, నా ఆస్తిని ప్రేమించావు అని ఒక నిట్టూర్పు విడిచింది. నీకు కావాల్సింది డబ్బు. అది ఇప్పటికే నీకు ముట్టవలసిన దానికంటే ఎక్కువే ముట్టింది. ఇక నా డబ్బు తీసుకోవడానికి తగవు అన్నది కోపంతో. డబ్బు ఒకరు రమ్మంటే వచ్చేది కాదు, ఒకరు పొమ్మంటే పొయ్యేది కాదు సరు. లక్ష్మీ కటాక్షం అందరి మీద ఉండదు. ముట్టవలసిన దానికంటే ఎక్కువే ముట్టిందంటే నీ ఉద్దేశం? ఎంత ముట్టాలని? దానికి ఒక లిమిట్ కూడా ఉందా సరయో? కథ కొనసాగుతుంది.